ప్రశాంత్ రెడ్డిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కొవ్వూరులో తెలుగు మహిళల భారీ ర్యాలీ. మారని ప్రసన్న తీరు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై అవే అనుచిత వ్యాఖ్యలు, వాటినే కట్టుబడి ఉంటానని స్పష్టీకరణ. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన సెగలు రేగుతున్న నిస్సిగ్గుగా సమర్థించుకున్న వైసీపీ నేత. ప్రసన్న వ్యాఖ్యలపై వెల్లువెత్తిన నిరసన. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి పలువురి సంఘీభావం. ప్రసన్నకు అరెస్ట్ చేయాలని డిమాండ్. ఎస్పీకి ప్రశాంత్ రెడ్డి ఫిర్యాదు. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం మహిళా కమిషన్. ఆ వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరం. మహిళలను అవమానించడం వైసీపీ డిఎన్ఏలోనే ఉంది. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు. ఈ ప్రసన్నారెడ్డి ఎవరైతే ఉన్నారో, ఈ ప్రసన్నారెడ్డి గతంలో టీడీపీ ఎమ్మెల్యే, టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. సో ఆయన గతంలో చంద్రబాబు నాయుడు నాయకత్వం ఆయనకి ఇష్టం లేదు. చాలా మంది ఉన్నారు, కొడాల నాని, వల్లభనేని వంశీ, వీళ్ళందరూ తర్వాత వచ్చిన కొడాల నాని మధ్యలో వచ్చిండు. కొడాల నాని కంటే ముందే ఈ ప్రసన్నారెడ్డి ఆయన వ్యతిరేక నినాదం, వ్యతిరేక వాదం వినిపించిండు. చంద్రబాబు నాయుడు నాయకత్వం మాకు వద్దు అని చెప్పేసి. ఉంటారు కదా ఖచ్చితంగా ప్రతి పార్టీలో, ఆ పార్టీ ఉన్నా కూడా అధ్యక్షుడితో ఏదో విభేదాలు. ఆయన డైరెక్ట్ గా ఏం చేసిండు ఈ ప్రసన్న కుమార్ రెడ్డి, నాకు బాగా గుర్తుంది, డైరెక్ట్ గా పోయి బాలకృష్ణ కలిసిండు, నందమూరి బాలకృష్ణ. మీరు కావాలా అధ్యక్షులు తెలుగుదేశం పార్టీకి, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే మీరు తెలుగుదేశం పార్టీకి అధ్యక్షులు కావాలి, మాకు చంద్రబాబు నాయుడు నాయకత్వం వద్దు, పార్టీ మీది, మీ నాన్నగారు పార్టీ పెట్టారు, ఆయన వచ్చి పార్టీలో ఆధిపత్యం చెలాయిస్తుండో, మీరు అధ్యక్షులు కావాలా అన్నా అని చెప్పేసి నేరుగా పోయి ప్రసన్న కుమార్ రెడ్డి నేరుగా పోయి బాలకృష్ణతో మాట్లాడిండు. అది కుదరలే. తర్వాత ఆయన పార్టీ మారిండు, వైసీపీలోకి వచ్చిండు.